హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చేసి వీడియో చూడండి. మీ ఒక లైక్, మీ కామెంట్ మా ఛానల్ ఎంతో గ్రోత్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు చిత్రగ్రీవుని కథ 3వ భాగంలో చిత్రాంగుడు అనే లేడీ కథ చెప్పుకుందాం. హిరణ్యాకుడు ఉన్న తొర దగ్గరికి వెళ్ళి, హిరణ్యక, నీవు మా మిత్రులకు చేసిన మేలు కల్లారా చూశాను. నీతో స్నేహం చేయాలనుకున్నాను. నన్ను నీ స్నేహితునిగా స్వీకరించు అని అన్నది. ఆ మాటలు విన్న హిరణ్యకుడు, సరి నీతో స్నేహం ఎట్లా కుదురుతుంది? నేను నీకు ఆహారాన్ని, నీతో స్నేహం సరికాదు. తినబడేవాడికి తినేవాడికి మధ్య స్నేహం వలన ఆపదలు కలుగుతాయి. ఒక లేడీ ఒక నక్క చెప్పిన మాయమాటలు నమ్మి ఆపదలో చిక్కుకుంది. చివరకు మిత్రుడైన మరో లఘుపతనకుడు చేత రక్షింపబడింది అని అన్నాడు. వెంటనే ఆ కథ చెప్పు అని కాకి అడిగింది. హిరణ్యకుడు ఈ విధంగా కథ చెప్పడం మొదలుపెట్టాడు. మగధ దేశంలో ఒక గొప్ప అడవి ఉంది. దాని పేరు చంపకవతి. ఆ అడవిలో ఒక లేడీ, ఒక కాకి మంచి స్నేహితులుగా కాలం గడుపుతూ ఉండేవారు. లేడీ ఆ అడవిలో స్వేచ్ఛగా తిరిగేది. అక్కడ పెరిగిన పచ్చగడ్డి తిని ఆరోగ్యంగా ఉండేది. దాని పేరు చిత్రాంగుడు. ఆ లేడీని ఒక నక్క చూసింది. లేడీని చంపి దాని మాంసాన్ని తినాలని దానికి ఆశ పుట్టింది. మెల్లగా లేడీ దగ్గరికి చేరింది. మంచి మాటలు చెప్పి దానిని లొంగ తీసుకుంది. అక్కడ చంపక అనే వృక్షం ఉంది. దాని కొమ్మ మీద చిత్రాంగుడి మిత్రుడైన లఘుపతనకుడు అనే కాకి నివసిస్తూ ఉంది. ఆ కాకి పేరు సుబుద్ధి. చెట్టు కిందకు వచ్చిన లేడీని, నక్కను కాకి చూచింది. లఘుపతనకుడు లేడీతో ఇలా చెప్పింది. కొత్తగా వచ్చిన వారితో స్నేహం అంత మంచిది కాదు. కులం, స్వభావం తెలుసుకోకుండా ఎవరికీ ఆశ్రయం ఇవ్వరాదు. అలా ఒక గద్ద పిల్లికి ఆశ్రయం ఇచ్చింది. ఆపదలను కొని తెచ్చుకుంది. కాకి ఈ విధంగా కథ చెప్పింది. గంగా నదీ తీరంలో ఓ పర్వతం ఉంది. ఆ పర్వతం మీద పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఉన్న త్వరలో ఒక ముసలి గద్ద నివసిస్తూ ఉండేది. దాని పేరు జరాద్గవం. దాని కళ్ళు సరిగ్గా కనిపించవు. గోళ్ళు ఊడిపోయాయి. ఆహారాన్ని సంపాదించుకోలేదు. అందువలన ఇతర పక్షులే దానికి ఆహారాన్ని ఇస్తూ ఉండేవి. అందుకు ప్రతిగా ఆ పక్షులు ఆహారం కోసం పోయినప్పుడు ఆ పక్షి పిల్లలను గద్ద కాపాడుతూ ఉండేది. ఒకరోజు పక్షి పిల్లలను భక్షించాలని ఒక పిల్లి ఆ జివ్వి చెట్టు దగ్గరకు వచ్చింది. దాని పేరు దీర్ఘకర్ణుడు. అలా వచ్చిన ఆ పిల్లి చెట్టు ఎక్కసాగింది. పక్షి పిల్లలు భయంతో అరుపులు మొదలుపెట్టాయి. ఆ అరుపులు విన్న గద్ద ఎవరిది అని గద్దించి అడిగింది. ఆ గద్దింపు విన్న పిల్లి చచ్చాన్రా బాబో అనుకుంది. చివరకు ధైర్యం తెచ్చుకొని గద్ద దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కారం చేసింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపివేస్తాను అని కఠినంగా అంది గ్రద్ద. పిల్లి భయపడకుండా గ్రద్దతో ఇలా అంది. ముందుగా నా మాటలు వినండి, ఆ పైన మీరు నన్ను చంపివేయండి. గ్రద్ద మెత్తబడి పిల్లిని ఎందుకు వచ్చావని అడిగింది. ఆ పిల్లి తన గురించి ఇలా చెప్పసాగింది. నేను దగ్గరలోనే గంగానది ఒడ్డున నివసిస్తూ ఉన్నాను. మీరు ధర్మాన్ని పాటించేవారిని, ప్రేమ, అభిమానం మీలో ఉన్నాయని విన్నాను. మీతో ధర్మం గురించి 4 మాటలు చెప్పించాలని వచ్చాను. నేను మీకు అతిథిని. నన్ను చంపేయవచ్చునా? తన ఇంటికి వచ్చిన శత్రువులకైనా ఆతిథ్యం ఇవ్వాలి అని పెద్దలు చెప్తారు, చెప్పింది పిల్లి. అయినా గద్దకు నమ్మకం కలగలేదు. పిల్లి మాటలు విన్న గ్రద్ద ఆలోచించింది. తన కోపాన్ని తగ్గించుకుంది. ఆ గ్రద్ద చెట్టులోని ఓ త్వరలోకి పిల్లికి ఆశ్రయం ఇచ్చింది. పిల్లి అదును చూచి పక్షి పిల్లలను పట్టుకొని తన త్వరలో తెచ్చుకుని వచ్చేది. తర్వాత వాటిని చంపి తినేసేది. పిల్లలను పోగొట్టుకున్న పక్షులు దుఃఖించాయి. అదని చూచి పిల్లి పారిపోయింది. పక్షులు గద్ద త్వరలో ఉన్న ఏకలను, ఎముకలను చూశాయి. అవి తమ పిల్లలవేని గుర్తుపట్టాయి. ఈ ముసలి గద్దే మన పిల్లలను తినివేసి ఉంటుంది అని అనుకున్నాయి. అన్నీ కలిసి గ్రద్దను చంపివేశాయి. చూసారా, పిల్లి వలన గ్రద్దకు కలిగిన అని కాకి కథ చెప్పడం ముగించింది. లఘుపతనకుడు మాటలు విన్న నక్కకు కోపం వచ్చింది. ఎదుటివారు నా వారు లేక పరాయివారు అనే భావన అల్పబుద్ధి ఉన్నవారికే ఉంటుంది. ఉదారమైన హృదయం ఉన్నవారికి లోకం అంతా తన కుటుంబంలాగే కనిపిస్తుంది. ఈ లేడీ నాకు బంధువు. అలాగే నీవును, మన ముగ్గురం ఒకే చోట ఉండి కలిసిమెలిసి జీవిద్దాం అని అన్నది. లఘుపతనకుడు చేసేది లేక అలాగే చేద్దాం అని ఇలా కొన్నాళ్ళు గడిచాయి. లేడీ ఒంటరిగా ఉండడం చూసిన నక్క ఇలా చెప్పింది. ఈ అడవిలో బాగా పైరు ఉన్న పొలం ఉంది. దాన్ని నీకు చూపిస్తాను. అక్కడికి పోయి కడుపు నిండా తిందువు గాని అని చెప్పింది. నక్క వెంట వెళ్ళే లేడీ ఆ పైరుని చూచింది. అక్కడికి రోజూ వెళ్ళి పైరు మేయసాగింది. పొలం యజమాని కొన్నాళ్లకు పైరు నాశనం కావడం గమనించాడు. లేడీ వచ్చే దారిలో ఉచ్చులు అమర్చాడు. మర్నాడు మామూలుగా మేతకి వెళ్ళిన లేడీ ఆ ఉచ్చులో చిక్కుకుంది.
ఈ విపత్తుని రక్షించగలిగిన వాడే మిత్రుడని తలంచింది. అంతలో నక్క అక్కడికి వచ్చి ఉచ్చులో చిక్కుకున్న లేడీని చూసి సంతోషించింది. ముక్కలు ముక్కలయ్యేది దీని శరీర భాగాలని కడుపారా తినవచ్చు అని లొట్టలు వేసుకున్నది. నక్కను చూసిన లేడీ ఉచ్చుతాళాన్ని కొరికి తను రక్షించమని వేడుకుంది. నక్క, ఈ ఉచ్చుతాళ్ళు నరాలతో చేసినవి. ఈరోజు ఆదివారం, నా పళ్ళతో వీటిని తాకలేను, ఏమీ అనుకోకు, రేపు నేను మళ్ళీ వస్తాను అన్ని మాయమాటలు చెప్పి తప్పించుకుంది. పొద్దుగూకినా మిత్రుడు ఇంకా ఇంటికి రాని విషయం లఘుపతనకుడు గమనించాడు. వెతుకుతూ వెళ్ళి ఉచ్చులో చిక్కుకున్న మిత్రుడిని చూచింది. లఘుపతనకుని చూసిన లేడీ విచారించింది. కాకి ఎంతో బాధపడింది. ఎంతటి వారికైనా దుష్టుల వలన అపాయం కలగక మానదు. పైకి తెలియకుండా కీడుని తలపెట్టి తీయని మాటలు చెప్పే మిత్రుడు పయోముఖ విషకొమ్మంతో సమానం. అటువంటి వాడితో స్నేహం చేయకుండా దూరంగా ఉండాలి అన్నది. తెల్లవారింది. పొలం యజమాని దుడ్డుకర్రను చేత పట్టుకొని రావడం కాకి చూచింది. మిత్రమా, నీవు చచ్చిపోయినట్లు పడి ఉండు, నేను సమయం చూసి అరుస్తాను, పారిపో అని కాకి ఉపాయం చెప్పింది. పొలం యజమాని లేడీని చూచి నేను చంపకుండానే ఇది చచ్చింది అని అనుకున్నాడు. లేడీ దగ్గరకు వచ్చి ఉచ్చుతాళాన్ని విప్పాడు. అదని చూచి కాకి అరిచింది. ఆ అరుపు ఉన్న లేడీ పైకి లేచి పరుగు తీసింది. దానిని చూచిన పొలం యజమాని కోపం ముంచుకొచ్చింది. తన చేతులను దుడ్డికర్రను దానిపైకి విసిరివేశాడు. అది దగ్గరలో పొంచి ఉన్న నక్కకు తగిలింది. దెబ్బకు అది చచ్చిపోయింది. దాని కపట బుద్ధి సరైన శిక్ష పడింది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే మిగిలిన భాగాలు రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. ఉంటాను.